అదెక్కడుందో నీకు తెలిస్తే వీటిని దానికివ్వు. కనీసం ఇప్పుడైనా ఇవి దానికి ఉపయోగపడతాయి. తను నిన్ను కలిసిందా? దాని ఆచూకీ కోసం రాలేదు. ఇవి దానికి ఆసరా అవుతాయని తీసుకొచ్చాను. మర్చిపోయే అంత చిన్న విషయం కాదది. నా దగ్గర దాచాల్సినంత రహస్యం కూడా కాదు. చెప్పు మీనాక్షి, ఎందుకు దాచావు? మిస్టర్ ప్రతాప్, శ్రీవల్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఓకే, యా, మేక్ ఇట్ ఫాస్ట్. ఏదైనా క్లూ దొరికిందా? ఇప్పటివరకు లేదు. ఎయిర్పోర్టు, బస్ స్టాప్స్, రైల్వే స్టేషన్స్ కూడా వెతికిస్తున్నాం. నేను కూడా హోటల్స్, రిసార్ట్స్, గెస్ట్ హౌస్లు వెతకమని మా వాళ్లతో చెప్పాను. మా శ్రీవల్లిని ఎలా రప్పించుకోవాలో నాకు చాలా బాగా తెలుసు. దానికి పాప్ అంటే బాగా ఇష్టం. చెప్పు కోటయ్య. సరే, నేను వెంటనే బయలుదేరుతున్నా. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను సార్. ఓకే సార్. పాపా, పాపేది? పాపెక్కడ? పాపనిక్కడే పడుకోబెట్టానే. పాపేమైనట్టు? పాపా, 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 పాపా. ఏమైందమ్మా? నిర్మలా, పాపెక్కడ? మీ దగ్గరే ఉంది కదమ్మా. చిన్న పనుంటే నేను బయటికి వెళ్ళానమ్మా. పాపని తీసుకెళ్ళొచ్చుగా. పాపని ఎక్కడికి తీసుకెళ్ళొద్దని మీరే చెప్పారు కదమ్మా. ఏమైంది? నా పాప ఏమైంది? బయట నీకెవరైనా అనుమానంగా కనిపించారా? మన గెస్ట్ హౌస్ వైపు డౌట్గా చూస్తూ అలా ఎవరైనా? ఒక అతను కనిపించారమ్మా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? కోటయ్య, నా పాపని కోటయ్య తీసుకెళ్ళిపోయి ఉంటాడు. అయ్యో, నా పాప, నా పాప ఇప్పుడేం చేయాలి? ఓకే, చూస్తాను. ఆ రిపోర్ట్స్ నాకు వెంటనే పంపించమని చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? ఓ ల్యాండ్ అమ్మి పెట్టాలి. దాని గురించి నాకు పెద్దగా తెలీదు. నో ప్రాబ్లం సార్, నేనున్నాను కదా, నేను చేసి పెడతాను. ఇంతకీ ల్యాండ్ మీదేనా? శ్రీ ఓ ఫ్రెండ్ది. వాళ్ళు ఇక్కడే ఉంటారా, అవుట్ ఆఫ్ స్టేషనా సార్? ఇక్కడే ఉంటారు. అయితే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, నేను వెళ్ళి కలుస్తాను. సారీ శ్రీరామ్,
ఇది చాలా కాన్ఫిడెన్షియల్. నీకు నాకు కొనేవాళ్లకు తప్ప మూడో కంటికి ల్యాండ్ డీటెయిల్స్ తెలియకూడదు. ల్యాండ్లో ఏదైనా ప్రాబ్లమా సార్? వాట్ యు మీన్? ఇది పక్కా ల్యాండ్, ఎలాంటి లిటికేషన్స్ లేవు. సార్ నా ఉద్దేశం అది కాదు. మీ ఫ్రెండ్కి ఏదైనా ప్రాబ్లమా అని. అవును, ఈ ల్యాండ్ సేల్ పైనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంది. నాకు తెలిసిన సర్కిల్ ఉన్నా ఇది నా పర్సనల్ విషయం కాబట్టి ఈ పని నీకు అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బై ద వే, ఈ ల్యాండ్ గురించి ఎవరైనా డిస్కస్ చేయాలనుకుంటే నాతో చేయమను, నేను గైడ్ చేస్తాను. అలాగే సార్. గుర్తుపెట్టుకో, ఈ ల్యాండ్ అమ్మకం మీద 2 జీవితాలు 2 ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. అర్థమైంది సార్. ఇది మీకు బాగా కావాల్సిన వాళ్ళ డీలింగ్, అందుకే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అవును శ్రీరామ్, నేను ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తానన్నా తీసుకోరు వాళ్ళు. కనీసం ఇదేనా చేసి పెట్టాలని నేను రమ్మన్నాను. చెప్పారుగా, నాకు వదిలేయండి. నా సొంత వాళ్లకు చేసినంత జాగ్రత్తగా చేస్తాను. ఇంతకీ ల్యాండ్ ఎక్కడుంది? దుర్గం చెరువు ఏరియాలో ఉంది, రోడ్ నెంబర్ 10. పార్టీకి ల్యాండ్ చూపించు, ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయమను. ఓకే సార్. పర్సనల్ మ్యాటర్ అన్నారు, డీటెయిల్స్ మనకెందుకు? శ్రీరామ్, ఎప్పట్లో అవ్వచ్చు? మోస్ట్లీ 1 వీక్లో క్లోజ్ చేద్దాం సార్. 1 వీకా? ఓ 2 డేస్లో అవుతుందా? ఐ మీన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టు. ఓకే, అయితే మీ పని మీదే ఉంటాను. ప్లీజ్ గో హెడ్. ఓకే సార్, బాయ్. వస్తాను సార్. వెళ్తాను, సరాసరి మా ఇంటికి వెళ్తాను. వెళ్ళి నా పాపని ఎందుకు తీసుకొచ్చారని మా డాడీని నిలదీస్తా. నా పాపకి ఏదైనా జరగరాంది జరుగుంటే అక్కడే నేను ఆత్మహత్య చేసుకుంటాను. శ్రీజ, పాప నువ్వు తీసుకొచ్చావా? నేను లోపలికొచ్చేసరికి కరెంట్ లేదు, పాపకేమో చెమట్లు కారిపోతున్నాయి. నువ్వేదైనా పనిలో ఉన్నావేమోనని నీ కూతుర్ని కాసేపు పాడిద్దామని ఇలా బయటికి తీసుకొచ్చాను. తప్పైతే క్షమించు తల్లి. వల్లి, ఏమైంది? నా పాప ఏమైపోయిందో, మా డాడీ ఏమైనా తీసుకెళ్లిపోయాడేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? నా జీవితానికి మిగిలింది ఇదొక్కటే. ఆ మాట అనుకు వల్లి, నీ కష్టాలు పంచుకోవటానికి నేనున్నాను. ఆ ధైర్యంతోనే నీకు ఫోన్ చేశాను. నువ్వు రావటం ఎవరు చూడలేదు కదా? ఫోన్లో చెప్పావు కదా, అన్ని జాగ్రత్తలు తీసుకునే వచ్చాను. ఎందుకంటే మా డాడీ నా క్లోజ్ సర్కిల్ మీద ఒక కన్నేసి ఉంచాడు. తెలుసు, నీ గురించి ఎంక్వైరీ చేస్తూ నాకు కూడా కాల్ చేశాడు. నాకు తెలీదని చెప్పాను. అది సరే, అర్జెంటుగా కలవాలని కాల్ చేసావేంటి? నీతో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నీకేమైనా ప్రాబ్లం అనిపిస్తే చెప్పు. నీ విషయంలో నాకేదీ ప్రాబ్లం కాదు.
నీ ప్రాబ్లంకు నేనే సొల్యూషన్ అవుతానంటే అంతకన్నా కావాల్సిందేముంది వల్లి? ఒప్పుకున్నాం, అది చాలు. మీనా, అమ్మా మీనా. ఏంటా అరుపులు? ఏదో తెచ్చినట్టున్నావు. అదేనే మన సుజీ కోసం డ్రెస్లు పౌడర్ డబ్బాలు తీసుకుని వచ్చాను. అలాగా, దాన్ని ఊరేగించడానికి పంచకళ్యాణి గుర్రం, కూర్చోపెట్టడానికి నెమల సింహాసనం కూడా తీసుకురాకపోయావా? అలా అంటావేంటే, పాప డ్రెస్లు పాతబడిపోయాయి. ఏంటే? దానికి కొత్త డ్రెస్సులు తెస్తే మనకేం కిరీటాలు రావు. అరే, మన బిడ్డ కడుపుతో ఉంది, దానికి పళ్ళో పలహారాలు తీసుకెళ్తే పండంటి బిడ్డను కంటుంది అన్న ఆలోచనే లేదు నీకు. అది సరేలే, ఈ పాపకు తెస్తే ఏంటి? ఏంటి అని మళ్ళీ అడుగుతున్నావా? మనకొచ్చే సంపాదన మన నోటికే సరిపోదు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి దానికి పోయడం దేనికి? అది కాదే. ఇంకేం చెప్పదు. ఈ క్షణం నుండి ఆ పాపకేం తెచ్చినా ఊరుకోను. ఈ ఇంట్లో ఇక ముందు ఏం జరిగినా నా కూతురు బిడ్డకే జరగాలి, గుర్తుపెట్టుకో. నా కడుపున పాపుంటే సుజీకి అన్యాయం జరుగుతుందా? అయితే బావ నన్ను క్షమించడు. అంటే నేనేదో ఒకటి చెయ్యాలి. మీకు ఈ ల్యాండ్ నచ్చిందా? నచ్చింది. ఐ హావ్ టు కన్సల్ట్ విత్ చౌదరి. నా క్లోజ్ ఫ్రెండ్ చౌదరి ఉన్నారు, తనని కన్సల్ట్ చేయకుండా నేను ఏది చేయను. ఆల్రెడీ చౌదరి గారితో మాట్లాడాను, డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ప్రొసీడ్ అవ్వమని చెప్పారు. ఓకే, అయితే ఇంకే ఈ ల్యాండ్ మీద డిస్ప్యూట్స్ ఏం లేవుగా? లేదు సార్, మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే చరణ్ గారికి ఫోన్ చేస్తే ఆయన మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తారు. ఓకే, డన్. థ్యాంక్ యూ. నన్ను క్షమించు బావా. నాకంటూ బిడ్డ పుడితే మన సుజీని నిర్లక్ష్యం చేస్తానేమోనన్న భయం పట్టుకుంది నాకు. మా అమ్మ చెప్పినట్టు అన్ని సుఖాలు నా కన్న బిడ్డకే దక్కుతాయి. కష్టాలు మాత్రం సుజీ పడాలి. చంపుకుంటున్నాను. సుజీకి ఏ చిన్న కష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేవు. భవిష్యత్తులో నా బిడ్డ నా రక్తం అనే స్వార్థం రాకుండా ఉండడం కోసమే ఈ బొప్పాయి తింటున్నాను. అమ్మా మీనా, ఏం చేస్తున్నావు? నాన్న, అది ఆకలేస్తే. నీకు ఆకలేస్తే తినటానికి యాపిల్, ద్రాక్ష అన్ని రకాల పళ్ళు తెచ్చాను కదమ్మా. ఈ బొప్పాయి నేను తీసుకురాలేదే. నువ్వు తీసుకొచ్చావా? చెప్పమ్మా. అవును, పండంటి బిడ్డ పుట్టాలంటే తినాల్సింది బొప్పాయి కాదమ్మా. పుట్టాలి అనుకుంటేనే కదా.
అంటే బిడ్డ పుట్టడం నీకు ఇష్టం లేదా? బావొద్దన్నాడా? చెప్పమ్మా. నాన్న, అమ్మ నీతో చెప్పిందిగా సుజీకేం తీసుకురావద్దని. రేపు నాకు బిడ్డ పుడితే ప్రేమంతా నా పాప మీద ఉంటుంది, సుజీని పట్టించుకోనని చెప్పిందిగా. చెప్తే అందుకే నాకు బిడ్డ పుట్టకూడదు అనుకుంటున్నాను. నా బిడ్డ కళ్ళు తెరిస్తే నా ప్రేమంతా దాని మీదకి వెళ్ళి సుజీని పరాయిదాన్లా చూస్తానని గర్భం పోవాలనుకున్నాను. నువ్విలా చేస్తే మీ బావ ఆనందపడతాడనుకున్నావు కదూ? తల్లి, నిన్ను చూసి జాలిపడాలో గర్వపడాలో అర్థం కావడం లేదమ్మా. అదేంటి నాన్న? చూడు మీనా, నీది కాని పాపకో నీ ప్రేమనంతా పంచి పెంచుతున్నావు. అది చూసి ఇలాంటి కూతురు కడుపున మళ్ళీ బిడ్డగా పుట్టాలనిపించిందమ్మా నాకు. నాన్న, కానీ నువ్వు తెలియనితనంతో ఆ బిడ్డను చంపుకుంటానంటే జాలేస్తుందమ్మా. మరింకేం చెయ్యాలి నాన్న? మీ అమ్మ మాటలు విని నీ అమ్మతనాన్ని పోగొట్టుకోకు తల్లి. మాతృత్వం దేవుడిచ్చిన వరం అమ్మా. బిడ్డ పుట్టగానే ముందు గుర్తుపట్టేది తల్లిని. మొదటి పలికే మాట అమ్మా అని. అమ్మా అనే పదం పలుకుతున్నప్పుడు మన రెండు పెదాలు కలుస్తాయి. ఎందుకో తెలుసా? అమ్మ దేన్నైనా కలుపుకుపోతుందని. బిచ్చం అడిగేవాడు కూడా అన్నం పెట్టు తల్లి అంటాడు. చక్రవర్తి అయినా కింద పడ్డప్పుడు బాధగా అమ్మానే అంటాడు. అలాంటి అమ్మా అనే అద్భుతాన్ని అమాయకత్వంతో చిదిమేస్తావా? కానీ నాన్న, రేపు నా కడుపున బిడ్డ పుడితే నా ప్రేమంతా దాని మీదకి పోతుందేమో, సుజీ చేస్తానేమో. పిచ్చి తల్లి, కృష్ణ పరమాత్మ తన నోట్లో 14 లోకాల్ని కన్న తల్లి దేవకీకి చూపించలేదమ్మా, పెంచిన తల్లి యశోదమ్మకు చూపించాడు. నువ్వు పెంచిన ప్రేమ అలాంటిదే. కన్యగా కన్నబిడ్డైన కర్ణుణ్ణి వదిలేసింది కుంతీదేవి. ఏమైంది? కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. మీ బావకు నీకు మధ్య అలాంటి యుద్ధాన్ని తీసుకురాకమ్మా. ఏమంటావు? నాకు పాప పుడితే సుజీని పక్కకు పెడతాననే సందేహమే తప్ప నాకు పాప కావాలని ఎందుకుండదు నాన్న? ఒకరుంటే ఇంకొకరి మీద ప్రేమ ఎందుకు పోతుందమ్మా? 2 కళ్ళున్నాయని ఇంకో కన్ను పొడుచుకుంటావా? 2 చేతులున్నాయని ఇంకో చేతిని నరికేసుకుంటావా? 2 కాళ్ళున్నాయని మరో కాలు నరికేసుకుంటావా? భార్యాభర్త, అమ్మా నాన్న, పాపా బాబు అన్నీ 2 కదమ్మా. నీకు 100 మంది పిల్లలు పుట్టినా సుజీ మీద రవ్వంత ప్రేమ కూడా తగ్గదని నాకు తెలుసమ్మా. మీ బావకు తెలుసు, నువ్వు తెలుసుకో తల్లి. నీ అమాయకత్వమే నిన్ను కాపాడిందమ్మా. అదేంటి నాన్న? పచ్చి బొప్పాయి తింటే గర్భం పోతుంది, అదే పండు తింటే కడుపులో బిడ్డకి బలం. నువ్వు మంచి కూతురివి, మంచి భార్యవి, అలాగే మంచి తల్లివి కూడా. ఆలోచించు తల్లి. శ్రీవల్లి ఎక్కడుందో ఏదో ఒక రకంగా నీకు తెలుస్తుంది. కష్టం మీనాక్షి. తను ఈ ఊర్లో ఉండుంటే వెతకొచ్చు.
తను ఎవరికీ కనబడకూడదనే వెళ్ళిపోయింది.